యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని వైష్ణవి ప్యాలెస్ లో దశదిశ కార్యక్రమం నిర్వహించారు. యాదవ సేవా సంఘం వ్యవస్థాపకులు అల్లాడి శరత్ యాదవ్, తోకల మహేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రోగ్రాంలో తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదవ సేవా సంఘం అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుందని శరత్ యాదవ్, మహేష్ యాదవ్ అన్నారు. ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. దశదిశ ప్రోగ్రాంలో యాదవులందరినీ ఏకత్రాటిపైకి తీసుకొచ్చే అంశాలపై చర్చించినట్లు తెలిపారు. విద్యారంగంలో రాణించేందుకు యాదవుల సేవా సంఘం సహాయం అందిస్తామంటున్న శరత్ యాదవ్, మహేష్ యాదవ్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి యాదవ్ సేవా సంఘం ఫౌండర్స్ అయితే మనతో ఇక్కడ ఉన్నారు. అల్లాడి శరత్ యాదవ్ గారు, అలాగే తోకల మహేష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఇప్పటికే ఈ యొక్క దశ దిశ యొక్క కార్యక్రమంలో పలు అంశాల గురించి అయితే చర్చించడం జరిగింది. సో ప్రధానంగా చర్చించిన అంశాలు అయితే ఏమున్నాయి సార్? ప్రధానంగా చర్చించిన అంశాలంటే ఏంటంటే, మన యాదవుల యొక్క దశ దిశ అనేది కావాలి. మనకు యాదవులకు దిశ నిర్దేశించే వాళ్ళు ఇప్పటిదాకా లేరు. పలు సంఘాలు ఉన్నా కానీ కులం ఎదుగుదల కోసం ఎవరు కూడా పాటుపడటం లేదన్నమాట. అంటే ఎవరి యొక్క ఆలోచన వాళ్ళతోటే సరిపోతుంది. సో ఇవన్నీ మిగతా సంఘాలందరినీ సమగ్రంగా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సరి అయిన డైరెక్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ దశ దిశని మేము మీటింగ్ పెట్టడం జరిగింది. దీనివల్ల ఇది ఒక్కసారితో సరిపోదు మీటింగ్. ఇలాంటి పలు జిల్లాల్లో, పలు ఏరియాలలో పలుమార్లు చేయాల్సి వస్తుంది. ఇది చేస్తాము. యాదవ సేవా సంఘం ఇది కుల జాగృతికి సంబంధించింది కాబట్టి ఈ దశ దిశ వలన కొద్దిగా కులానికి హెల్ప్ అవుతుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ని మేము ఎన్నుకోవడం జరిగింది. డిసెంబర్ 2016లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 7 years. ఈ 7 సంవత్సరాల వ్యవధిలో విఆర్ వేదికను తీసుకోండి, ఎడ్యుకేషనల్ అవేర్నెస్, మెడికల్ క్యాంప్, ఇంకా పొలిటికల్ అవేర్నెస్, మిగతా తగు పనిచేస్తున్నాయి. మేము యాదవ్ సేవా సంఘం దగ్గర 18 పాయింట్లతోటి ముందుకు వచ్చాము. యాక్చువల్గా ఆ 18 పాయింట్లనే అందులోనే భాగంగానే ఈ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనేది, మెడికల్ అవేర్నెస్, విఆర్ వేదిక అలాంటి 18 పాయింట్స్ వల్ల మ్యాక్సిమం మేము టచ్ చేసింది 17 పాయింట్స్ టచ్ చేశాం. ఒక్క పాయింట్ ఇంకేది టచ్ చేయలేదని అంటే, ఏదన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఎక్కడన్నా వచ్చింది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, దానిని మేము అటెండ్ చేయాలి. మేము ఇప్పటిదాకా అలాంటి అటెండ్ చేయలేదు. కానీ కరోనా విషయంలో కొద్దిగా అటెండ్ అయినా మేము. కానీ 100%గా మేమైతే పని చేయలేదని నేను అనుకుంటున్నాను. ఆ బ్రిలియన్స్కి మేము ఎవరికైతే 35 మందికి ఇచ్చామో అందులో 33 మంది డిస్టింక్షన్తో పాస్ అయిన వాళ్ళు. సో ఆ విధంగా మేము ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో యాదవ్ సేవా సంఘం ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంప్ అనేది అందరికీ సర్వసాధారణం. అందరికీ మెడికల్ ప్రాబ్లమ్ ఉంది కదా, అది కంపల్సరీ అవసరము, అది చేయాల్సిందే. కానీ ప్రత్యేకంగా కులానికి సంబంధించింది మీరేం చేసిర్రు అనే దానికి వివాహ వేదిక అని తీసాం. ఫ్రీ వివాహ వేదిక. ఇందులో ఏంటంటే ఫ్రీ వివాహ వేదిక చేసినాం. ఇందులో ఏంటంటే మధ్యవర్తిత్వం రోల్ ఏదైతే ఉందో, కమిషన్ ఏజెంట్ రోల్, అది టోటల్గా నిర్మూలించాలి. మనము అవాయిడ్ చేసేసాలి. కమిషన్ ఏజెంట్ అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో మేమే ఒక వేదికని క్రియేట్ చేసుకొని దాని ద్వారా ఒక 100 నుంచి 200 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ప్రతి వేదిక ద్వారా కనీసం ఒక 300 నుంచి 400 మంది హాజరవుతారు. అంటే అందులో ఒక 150 జంటలు ఖచ్చితంగా హాజరయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మేము చేసిన ఈ వివాహ వేదిక ప్రోగ్రాంలలో దగ్గర 200 పెళ్లిళ్ళు చేయడం జరిగింది. ఈ ఇయర్లో మా చేతుల నుంచి 6 సంబంధాలు మేము మా వంతుగా మేము కృషి చేసి కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేశాం. ఓకే సార్, మనం ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ చర్చలో ప్రధానంగా జరిగింది ఏంటంటే, ప్రతి రంగాల్లో కూడా కాస్త వెనకబడిన పరిస్థితి, అన్ని రంగాల్లో కూడా మనం ముందుకు రావాలి అనే ఉద్దేశంతోనే ప్రధానంగా ఈ యొక్క చర్చ అయితే సాగింది. సో వీటిపై మీ మాటలు ఏంటి? అంటే మనం అన్ని కులాలకు మనము పోటీ తత్వం ఏర్పడాలనే ఉద్దేశంతో కదా మనం చేసింది. ఇది చెయ్యాలనే ఉద్దేశం. మనము ఆ దశలో మన దశని ఈ విధంగా దిశ నిర్దేశించుకోవాలనే ఉద్దేశంతో దశ చేశాం. ఇది ముందు రిజల్ట్స్ క్రియేట్ చేస్తుంది అల్టిమేట్గా. సో యాదవ్ కులం అభివృద్ధికి పదంలోకి వెళ్ళడము మెండుగా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే మా హక్కు మేమే తీసుకోగలుగుతాం, మా ఓటు మేము వేసుకోగలుగుతాం అనేది మా ఆయుధంగా మలిచి ఈ ప్రోగ్రాం ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి యాదవ్ సేవా సంఘం ఫౌండర్ మరొకరు ఉన్నారు, మహేష్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి, ఈ దశ దిశ ఈ కార్యక్రమంలో చర్చలో పలు అంశాలు అయితే చర్చించారు. సో ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే, అన్ని రంగాల్లో కూడా కాస్త వెనకబడే పరిస్థితి, అందరూ ఐక్యంగా ఉండి ముందు అడుగు వేయాలి అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. సో దానికి తోడు అంటే ఎక్కడైతే ఇప్పటికే పలు
కార్యక్రమాలు చేపట్టారు, ముందు కూడా ఇంకా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని కూడా మాట్లాడారు. సో అవన్నీ కొన్ని మీ మాటలు. ఇప్పుడు మనము ఈ దశ దిశ కార్యక్రమాల్లో చాలా చర్చ బాగా జరిగింది. పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ తీరుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సంఘాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం చేయాలా ఎట్లా చేయాలా అనేది దానికోసం కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు పబ్లిక్ నుంచి వచ్చిన వ్యూస్లో దాంట్లో ఒకటి నచ్చింది ఏంటంటే పాలది ఉంది ఉత్పత్తి, దానికి డైరెక్టర్గా మనము మన వాళ్ళని యాదవులని కేటాయించాలని ఒకటి ఆశించినాం దాని తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు ఊర్లో సమస్యలు ఉంటాయి. ఈ అబ్బాయి ఉన్నాడు, ఊర్లో సంఘంకి నాయకత్వం వహిస్తున్నాడు, అక్కడ కొన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కొంటున్నాడు. అవన్నీ మా దృష్టికి వస్తున్నాయి. అంటే ఈ దశ దిశ కార్యక్రమంలో ఈ విధంగా రావడం అనేది చాలా సంతోషకరమైనది. ఇంకా ఇబ్బందులు సిటీలో ఉన్నాయి, ఊర్లలో ఉన్నాయి. ఇంకా చాలా మంది ఐక్యతగా ఉండాలనేసి ఒక దశ దిశ ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలనేసి పెద్దలు నిర్ణయించారు. అది కూడా శ్రీకృష్ణ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాం. అయితే ప్రస్తుతం మనం అయితే చూసాం కదా, దశ దిశ యొక్క కార్యక్రమంలో చర్చలో ప్రధానంగా యాదవులందరూ కూడా కలిసి ఐక్యంగా ముందుకు వెళ్ళాలి. సో మనం ఇప్పుడు వేసే ముందు అడిగే రేపు తరానికి ఒక యాదవులందరూ కూడా తాటిపై నడిస్తేనే వాళ్ళకు మనుగడనే ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్పిన మాటల్లో విన్నాం. అయితే ఇలాంటి కార్యక్రమం ఇప్పటికే ఉచిత వైద్యం కావచ్చు, అలాగే మ్యారేజెస్ కావచ్చు, ఇలాంటివి చేసాం. రాబోయే రోజుల్లో ఒక యాదవులందరికి కూడా ఆయా జిల్లాల్లో కావచ్చు ఉచిత హాస్టల్స్ ఇలాంటివి కూడా ఏర్పరిచే అవకాశం ఉంటుందని అన్నారు. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని మెరుగ్గా మీ యొక్క సేవలో మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మనకి కార్యనిర్వాహకులు చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రవీణ్, అమ్మా న్యూస్, హైదరాబాద్.